జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా 10వ తరగతి ప్రియమైన విద్యార్థులకు మన నూతన విద్యా సంవత్సరం ఆరంభం. ఈరోజు చరిత్రలో ముఖ్యాంశం అంటే ఈరోజు జూన్ 17. మనకు మీరు సాంఘిక శాస్త్రం కూడా మీకు ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో చరిత్ర వస్తుంది. మనం చరిత్రలోకి వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి ఒక వీరనారిగా ఆమె పేరు వినిపిస్తుంది. అలా ఆమె చేసిన ముఖ్య సంఘటన లేకపోతే ఆమె చరిత్రలో ఎందుకు ప్రసిద్ధి రాలైంది, వీరనారిగా ఎందుకు గుర్తింపు పొందింది అనేది ఈరోజు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి. జూన్ 17 అంటే ఆమె చనిపోయిన దినం. ఆమె దేశం కొరకు చనిపోయింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. మీకంతా ఇది చరిత్రలో వస్తుంది. ఆ సందర్భంలో వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశంలో అప్పుడు రాజుల అనైక్యత వల్ల మన దేశాన్ని ఆక్రమించి వారే పెత్తనం చేసింది. కనుక ఆ సందర్భంగా మనకు ఉత్తర భారతదేశంలోకి వెళితే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారు 1928 నవంబర్ 19న ఉత్తర భారతదేశంలో జన్మించింది. ఝాన్సీ అంటే ఝాన్సీ కోట, అక్కడ గ్వాలియర్, అక్కడ కోటలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ చారిత్రకమైన ప్రదేశాలు. ఆమె నవంబర్ 19, 1828లో మోరోపంత్ అనే ఆయనకు జన్మించింది. అంటే తల్లి పేరు భాగీరథిబాయి మోరోపంత్కు జన్మించింది. తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే ఆయన బాజీ బాషీరావు దగ్గర, పీష్వాల దగ్గర పనిచేసేవాడు. వాళ్ళ నాయన ఒక సైన్యాధిపతిగా పీష్వా దగ్గర పనిచేసేవాడు, బాజీరావు దగ్గర. అప్పుడే ఈమెకు మొదటి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు మణికర్ణిక, మను అని కూడా అనేవాళ్ళు చిన్నప్పుడు. ఆమె 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించింది. తండ్రి దగ్గరే ఉండి వాళ్ళ నాయన సైన్యాధిపతిగా ఉంటే అక్కడ తండ్రి దగ్గర వెళ్ళి అక్కడ ఆ బాజీరావు దగ్గర అక్కడ వాళ్ళ నాయన ఉన్నప్పుడు అన్ని విద్యలు నేర్చింది. తర్వాత ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఎవరు గంగాధరరావుతో వివాహం జరిగింది. తర్వాత వాళ్ళకు ఒక కుమారుడు పుడతారు, గంగాధరరావుకు, ఎవరికి, మణికర్ణిక. తర్వాత ఆమె లక్ష్మీబాయిగా ఎప్పుడు మారిందంటే గంగాధరరావుకు వివాహం చేసుకున్న తర్వాత మహారాణి అయింది. లక్ష్మీబాయి అని పేరు మార్చడం జరిగింది. వాళ్ళిద్దరికి ఒక సంతానం అవుతుంది, ఒక కొడుకు పుడతాడు. ఆ పిల్లాడు చిన్న వయసులోనే చనిపోతే ఆమె దామోదరరావు అనే పిల్లగాన్ని దత్తత తీసుకుంటుంది. దత్తత తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆంగ్లేయ ఎవరు గవర్నర్ జనరల్ డల్హౌసీ చరిత్రలో వస్తుంది, ఆయన గవర్నర్ జనరల్ ఉన్నాడు. అంటే తండ్రి చనిపోతే వారసత్వం ఈ పిల్లానికి రావాలి కనుక రక్త సంబంధం కాదు, దత్తపుత్రుడని ఏం చేస్తారంటే ఆమె రాజ్యాన్ని గుంజుకొని వారసత్వం ఇవ్వరు ఇంగ్లీష్ వాళ్ళు, ఆమెకు భరణం ఇస్తారు. కనుక ఝాన్సీ కోటను ఆక్రమించాలని చూస్తారు ఇంగ్లీష్ వాళ్ళు. ఆయన ఆ సందర్భంగా ఆ కోట, ఇది నా కోట, మీరెట్లా ఆక్రమిస్తారు, పరాయి దేశస్తులు మా దేశానికి వచ్చి పరిపాలిస్తున్నారని ఎవరికి, ఆంగ్లేయుల పైన మొట్టమొదట తిరుగుబాటు చేసింది. దాన్నే మన ప్రథమ భారత ఏం చేస్తారు స్వాతంత్ర సంగ్రామం అంటారు. 1857 చరిత్రలో సిపాయిల తిరుగుబాటు. అంటే సిపాయిలతో పాటు ఈమె ఈ తిరుగుబాటుకు మూల కారణం. ఇది కూడా అంటే తన రాజ్యాన్ని ఆక్రమించుకోవడం వాళ్ళు బలవంతంగా. కనుక ఆ సందర్భంగా ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ మీదకి తిరగబడి యుద్ధం చేస్తుంది. ఈమెకు జల్కారిబాయి అనే ఒక సైన్యాధ్యక్షురాలు ఉంటుంది, ఆమె కూడా ఈమె పక్కన ఉంటుంది. అందుకే ఈ ఆంగ్లేయుల పైన వ్యతిరేక తిరుగుబాటుదారులైన ఎవరిని, సిపాయిలనంతా ఐక్యం చేసి ఏం చేస్తుంది, అందరినీ సమీకరించి తాంత్యాతోప్లే, నానా సాహెబ్ వీళ్ళంతా వస్తారు తిరుగుబాటుదారు. వాళ్ళతో కలిసి ఝాన్సీ కోటను ముట్టడించకుండా వాళ్ళని ఎదిరిస్తుంది. ఆ ఎదిరిస్తున్న క్రమంలో ఆంగ్లేయులు 2 వారాలు యుద్ధం జరుగుతుంది. తర్వాత ఆ యుద్ధం జరిగే క్రమంలో 1858 జూన్ 17న ఆ అమ్మ ఆంగ్లేయుల చేతిలో మరణిస్తుంది. కనుక ఆమెను మొదటిసారి 2 వారాలు యుద్ధం జరిగినప్పుడు మొదట జల్కారిబాయి ఆమెను కోట నుంచి తప్పిస్తుంది. ఆ దత్తపుత్రుని భుజాన వేసుకొని గుర్రం పైన రాజ్యం విడిచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ సిపాయిలను తాంత్యాతోపే, నానా సాహెబ్లను సమీకరించుకొని ఝాన్సీ కోట, గ్వాలియర్ కోటను ముట్టడించకుండా, అంటే పోరాటం చేసిన ఆంగ్లేయుల సైన్యం ముందు వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి కనుక ఆ పోరాటంలో వాళ్ళతో పోరాడి చనిపోతుంది. తర్వాత భర్త కూడా చనిపోతాడు గంగాధరరావు ముందే.
తర్వాత ఈ వారసులు దామోదరరావుకు తర్వాత ఆంగ్లేయులు మరణమిస్తారు. తర్వాత వీళ్ళ తండ్రి ఎవరిని పంతులు కూడా ఉరిదీస్తారు ఆంగ్లేయులు. కనుక ఈ విధంగా చరిత్రలో ఏం చేసిందంటే ఆంగ్లేయుల పైన మొట్టమొదట తిరుగుబాటు చేసిన వీరనారిగా ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తింపు ఉంది. కనుక ఆమె ధైర్య సాహసాలను మీరు కూడా పూర్తిగా తీసుకోవాలి. ఎంతోమంది అమరులు కావడం వల్లే మనకు వాళ్ళ ఆంగ్లేయుల పైన పోరాటం చేయడం వల్లనే మనకు స్వాతంత్రం సిద్ధించిందని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ముగిస్తుంది.